హాయ్ హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అభ్యసనం నుంచి ఇంకా బిట్స్ రెడీ చేస్తున్నానండి. ఇక్కడ అభ్యసనాన్ని నిర్ణయించేవి మూడు అనమాట. ఫస్ట్ సంసిద్ధత అంటే రెడీనెస్, పరిపక్వత మెచ్యురేషన్, ప్రేరణ మోటివేషన్. ఈ మూడు ఉంటే అభ్యసనాన్ని ఈ మూడు నిర్ణయిస్తాయి అన్నమాట. ఫస్ట్ అభ్యసనం సంసిద్ధత అంటే రెడీనెస్ అనమాట. సంసిద్ధత సూత్రాన్ని అసలు పేర్కొంది థార్న్డైక్. హెర్బర్ట్ తయారు చేసిన బోధనా పద్ధతిలో మొదటి దశ విద్యార్థిని సంసిద్ధుని చేయటం. ముందు రెడీనెస్ లేకుండా, స్టూడెంట్కి రెడీనెస్ లేకుండా మనం అయితే అభ్యసించమని చెప్పలేము కదా. అందుకని రెడీనెస్ అనేది ఫస్ట్ సంసిద్ధత. అభ్యసనం పరిపక్వతను అనుసరించి అభ్యసనం జరుగుతుంది. పరిపక్వత అంటే జ్ఞానేంద్రియ శిక్షణ ఏ పద్ధతుల్లో ఏర్పాటు చేస్తున్నారంటే, ఇప్పుడు ప్రజెంట్ కూడా కొన్ని స్కూల్స్లో మాంటిసోరీ విధానం అని, కిండర్ గార్టెన్ అని 2 పద్ధతుల్లోనూ ఏర్పాటు చేస్తున్నారు. అభ్యసనానికి రాచబాట సేమ్ బిట్, డైరెక్ట్ బిట్ ఒకసారి డిఎస్సిలో వచ్చింది. ప్రేరణ లేనిది అభ్యసించడానికి విద్యార్థి సంసిద్ధం కాడనమాట. వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి, ఉత్సాహం పెంపొందించడానికి దోహదం చేసే ప్రక్రియను ప్రేరణ అంటారు. ఈ మాట అన్నది ఎవరంటే, ఈ నిర్వచనాన్ని ఇచ్చింది డెసికో. చాలా ఇంపార్టెంట్, ఇది వచ్చింది డైరెక్ట్ బిట్. ప్రేరణ ప్రభావాన్ని గురించి పరిశీలించింది హర్లాక్ ప్రయోగంలో వేటిని తీసుకున్నాడు అంటే 4 సమూహాల ఎలుకలు తీసుకున్నాడు. ఒక్కొక్క సమూహానికి ఒక్కొక్క విధానాన్ని ప్రకటించాడనమాట. పరిపక్వత వల్ల వచ్చే మార్పులు అభ్యసనం మాత్రం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఎగ్జామ్లో వచ్చింది. ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పింది డెసికో అండ్ క్రాఫర్డ్ నిర్వచనం. ఇది ఇంపార్టెంట్ అండి. అభ్యసన రకాల్లో క్లిష్టమైంది సమస్య పరిష్కార మార్గం అన్నమాట. అభ్యసనాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్య అంశం అవధానం అంటే ఏంటి? మనసుని లగ్నం చేయడం. అవధానం లేకుండా పుస్తకం ముందు పెట్టి కూర్చుని వాళ్ళు అభ్యసించమంటే ఎవరు అభ్యసనం చేయలేరు. కాబట్టి అవధానం అనేది ఇంపార్టెంట్. ఒక నైపుణ్యాన్ని మరలా నిర్వహించడాన్నే అభ్యాసం అంటారు. జీవి యొక్క ప్రవర్తన ఆధారం వికాసం. శిశువులో జరిగే మొట్టమొదట అభ్యసనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెంది ఉంటుంది. పరిశీలన అభ్యాసం. పుట్టిన శిశువు ఫస్ట్ తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. అందుకనే మొట్టమొదటి అభ్యసనం తను చేసేది శిశువులో ఫస్ట్ అభ్యసనం ఏంటంటే పరిశీలన అభ్యాసనం జరుగుతుంది. నెక్స్ట్, సాధనమున్న పనులు సమకూరు ధరలోన. ఈ సామెత ఏ అభ్యసన సూత్రాన్ని తెలియజేస్తుందంటే అభ్యాస నియమం. అభ్యాసం అంటే ఏంటి? మరలా ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, మరలా ఒక నైపుణ్యాన్ని నిర్వహించడమే అభ్యాసం అంటారు. అందుకని ఇక్కడ సాధనం ఉన్న ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు ఈ డిఎస్సి ఎగ్జామ్ బిట్స్ కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే కదా మనకి పనులు సమకూరేది. అదే అనమాట అభ్యాస నియమం. అనుభవపూర్వక అభ్యసనాన్ని రూపొందించింది కార్ల్ రోజర్స్. 30 బిట్స్ అని 17 బిట్సే రెడీ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ టూలో మళ్ళీ వెంటనే బిట్స్ రెడీ చేసి మీకు వీడియో చేసి చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం నేను ఓన్ నోట్స్ రెడీ చేసి ఇస్తున్నాను. ఈ బిట్స్ ఎక్కడా దొరకవు, మీరు చూడండి. డైరెక్ట్ బిట్లు ఇస్తున్నారు కానీ ఇలా ఇండైరెక్ట్గా రాసి చెప్పే బిట్స్ అయితే మీకు ఓన్ నోట్స్ ఎక్కడా కనపడదు. లైక్ చేయండి, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తేనే కదా ఇంకొంతమంది చూస్తారు. అందుకనే ఫ్రెండ్స్, ఎగ్జామ్ టైం దగ్గర పడుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.